ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పెడు. 1 వెల్లుల్లిపాయ అండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పక్కకు పెట్టి చల్లార్చేసుకోవాలి. ఇలా జార్లోకి వేసేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగ వచ్చిందండి పేస్టు. ఇందులోనికి కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కట్ చేసుకున్న దోసకాయలో సగం ముక్కలు మాత్రం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి.